అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫిజీ దేశంలో ఉన్నాను. క్యాపిటల్ సిటీ సువాలో ఉన్నాం కదా. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చినాక ఫీవర్ వచ్చేసింది. ఫీవరు అట్లాగే బాడీ పెయిన్స్, హెడేక్ ఏంటా అని అనుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎండింగ్లో క్లోజ్ చేసేప్పుడు వీడియో ఇప్పుడు అన్నా కదా నేను హెడేక్ అని చెప్పి. తర్వాత తేడాగా అనిపించింది నాకు. మలేరియా కానీ లేకపోతే టైఫాయిడ్ కానీ ఏదో కానీ వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మనల్ని దోమల పేవచ్చంగా కుట్టేసినాయి కదా నాండీలో. అదే అని అనుకుంటా రిజల్ట్. ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకుని కూడా వచ్చాం మనం హాస్పిటల్ ఇక్కడే ఉంటే సిటీలో. డెంగ్యూ వచ్చిందని చెప్పారు. ఫస్ట్ టైం మనకి ఇది అటాక్ చేయటం. ఇక అది 2-3 రోజులు అయితే తప్పకుండా ఫుల్గా రెస్ట్ తీసుకోవాలంట, లేకపోతే చాలా సీరియస్ అవుతుందని చెప్పారు. ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయొద్దని చెప్పారు, ఎండలో తిరగద్దని. ఇక్కడ మరి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా. ఇక రెస్ట్ తీసుకుందాం. ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ నేను వెనక్కి నాండీ వెళ్ళిపోతున్నాను. ఇంకొక 2 డేస్లో నా ఫ్లైట్ ఉంది. నేను నెక్స్ట్ కంట్రీ వెళ్ళటానికి. ఈ 48 అవర్స్లో బాగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడాలి. ఆల్రెడీ రెస్ట్లోనే ఉన్నాను. ఇవాళ మార్నింగ్ నుండి కూడా ఏమీ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ మన మిత్రులు కూడా కొంతమంది పరిచయం అయ్యారు. వారిని కూడా మనం పరిచయం చేసుకుందాం. వాళ్ళ హెల్ప్తోనే నేను హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చాను. క్యాపిటల్ సిటీలో వచ్చినాక మనం ఇలా సిక్ అయిన తర్వాత మన మిత్రుడిని పరిచయం చేసుకున్నాం. బ్రదర్ వచ్చి ఇక్కడే డాక్టర్. హాయ్ బ్రో, బాగున్నారా? బాగుందండి. మీ పేరు? నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు. ఓకే. మేము అంటే ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ సూర్యాపేట, తెలంగాణ సూర్యాపేట, మునగాల మండలం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చాలా బాగా హెల్ప్ చేశారు. దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లారు. బ్రదర్ ఇక్కడ ఎక్కడ ఏ హాస్పిటల్? ఓషినియా హాస్పిటల్. అదే హాస్పిటల్కి వెళ్ళాను. దగ్గర పొద్దు నుండి మొత్తం టెస్టులు అన్నీ చేశారు. ఇంకా ఇప్పుడు వచ్చింది ఓన్లీ మనకి డెంగ్యూ వచ్చింది. మలేరియా ఒకటి ఇంకా పెండింగ్ ఉంది. అది ఇంకొక 1 అవర్లో వస్తుంది. ప్రస్తుతానికి అయితే డెంగ్యూ పాజిటివ్ ఉంది. సో ఆల్రెడీ అక్కడ డాక్టర్, ఇంకా వేరే డాక్టర్ ఉన్నారు. ఫిజిషియన్ కలిస్తే ఆయన కావాల్సిన మందులు ఇచ్చినారు. ప్రస్తుతానికైతే ఆయనకి రెస్ట్ అడ్వైజ్ చేశారు. కొన్ని రోజులు ఒక 24 to 40 అవర్స్ రెస్ట్ కావాలి. తర్వాత చిన్న చిన్న రికవరీ అవుతారు. ప్లేట్లెట్ కౌంట్ అవన్నీ నార్మలే ఉన్నాయి. పెద్దగా కంగారు అయితే ఏం లేదు. థ్యాంక్ యూ బ్రదర్. కానీ నేను కూడా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఒక 1 month వరకు టికెట్స్ అన్ని బుక్ చేశాను ఆల్రెడీ. అది వెనక్కి కూడా తెచ్చుకోలేను. హాయ్, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రేవతి. ఎక్కడ ఊరు? ఎక్కడ? సేమ్ ప్లేస్, సూర్యాపేటలో. ఏంటి లవ్ స్టోరీయా? మరదలా? ఓ, ఇది లవ్ కన్నా ఘోరంగా టార్చర్గా. అంతేకండి, టార్చర్ కదా. ఈ వెనకేసుకొస్తున్నారు, లేకపోతే తర్వాత ఏమవుతుంది? మీ ముద్దులు కొడుక హయగ్రీవ్ వర్ష. నన్ను ఏం చదువుతున్నావు? క్లాస్ 2. తెలుగు వచ్చా రాదా? మరి అందరికి నమస్కారం అని చెప్పు. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా అందరూ అడగాలి అందరినీ, బాగున్నారా అని. బాగున్నారా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇక ఇక్కడ నుండి బయలుదేరి మనం వెళ్ళిపోదాం. నాండీకి వెళ్ళాలి. ఒక 3 గంటల సమయం పడుతుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. టచ్లో ఉందాం. రైట్, థ్యాంక్ యూ అండి. బండి ముందు కూర్చుని లేవు, బాడీ అంతా పులిస్ అయిపోయింది. అసలే ఒంట్లో బాగాలేదురా బాబు అంటే సీట్ వెనక దొరకలేదు మనకి. ఇంకేం చేయలేము. ఇంకా 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. స్కై మట్టికి సూపర్ ఉంది. చూడండి, బ్లూ కలర్లో ఎలా కనబడుతుందో, చాలా బాగుంది కదా. ఈ రోగం తొందరగా తగ్గిపోతే మనశ్శాంతిగా ఉంటుంది నాకు. రాత్రి 8 అవుతుంది సమయం. నాండీ వచ్చేసాము. సెంటర్లో డ్రాప్ చేశారు మనల్ని. ఇక్కడ అన్ని షాపులు 5 క్లోజ్ చేసేస్తారు. ఫ్యామిలీ టైం ఎక్కువ, ఫ్యామిలీకి గడుపుతారు ఇంపార్టెన్స్. వీళ్ళు కూడా సేమ్ న్యూజిలాండ్ కల్చర్ని ఫాలో చేస్తున్నారు. ఇది 2 రోజుల తర్వాత అని చెప్పచ్చు, కంటిన్యూషన్. మొన్న రాత్రి వచ్చాను సువా నుండి నాండీకి. రెస్ట్ తీసుకుంటున్నాను, అలాగే అన్నీ తింటూ ఉన్నాను. ఏదో ఒకటి 2 అవర్స్కి జాంకాయలు, లేకపోతే యాపిల్స్, ఫుడ్, కొబ్బరి నీళ్ళు తాగుతూనే ఉన్నాను. రోజుకి పర్లేదు, ఒక 2-3% రికవర్ అవుతున్నాను. అంటే చాలా స్లోగా ఉంటుంది అనుకుంటా. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు రోగం మనకి. మిగతా రోగాలు అన్నీ వచ్చినాయి, కానీ మలేరియా, జాండీస్, టైఫాయిడ్, ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. తలంతా తలనొప్పి తగ్గలేదు, బట్ జ్వరం అయితే రాలేదు. జ్వరం రాకపోతే చాలా బెటర్ అని చెప్తున్నారు డాక్టర్స్. ఇంకా నెక్స్ట్ 10 days ఉంటుందంట. ఆల్రెడీ నేను టికెట్స్ అన్ని బుక్ చేసేసా. నెక్స్ట్ 40 days వరకు నా ట్రిప్కి ఏం చేయలేదు. ఆల్రెడీ లాస్ట్ మంత్ 2-3 లక్షలు బాగొట్టాను టికెట్లకి, అట్లాగే డ్రోన్కి. అందుకని ఈ ట్రిప్ ఇట్లాగే కంటిన్యూ చేస్తాను. మ్యాక్సిమం పుష్ చేస్తాను ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇంకా అది మెడికేషన్ కూడా ఇచ్చారు కదా మన
తెలుగువారు బాగా నన్ను బాగా చూసుకున్నారు, 90లోను అట్లానే సువాలోను. మీకు అది కొంచెం వీడియోస్ నేను వెళ్ళే కంట్రీస్ మీకు చెప్పలేదు కదా. నేను ఇప్పుడు సమోవా వెళ్తున్నాను, ఇవాళ రాత్రికి ఫ్లైట్ నాకు. ఇప్పుడు నాకు ఇక్కడ టైం 1 అవుతుంది, నైట్ 10 o'clockకి. ఆ తర్వాత అక్కడ ఒక 7 days ఉందాం అనుకుంటున్నాను. అక్కడ నుండి మళ్ళీ వనువతు వెళ్తాను ఒక 7 days. వనువతు నుండి సోల్మన్ వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడ ఒక 7 days. ఇది అన్ని టికెట్స్ అయిపోయినాయి. మన వాళ్ళు ఎవరన్నా ఈ కంట్రీస్లో ఉన్నా కూడా నన్ను కలవాలనుకుంటే మెయిల్ చేయండి, umaprasadmalipati@gmail.com. ఒకవేళ ఆ కంట్రీస్లో కొంచెం నెట్ చాలా తక్కువగా ఉంటుందని విన్నాను, స్పీడ్. ఒకవేళ పాసిబుల్ ఉంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రాపర్గా ఎవ్రీడే. ఒకవేళ లేకపోతే నెట్ ఏమీ చేయలేము కదా, కొంచెం డిలే అవుతూ ఉంటాయి. అది థ్యాంక్ యూ. అంతే, తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. వాయిస్ స్లో అయిపోయింది. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా అది థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. బాయ్ బాయ్.